హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం 9వ అధ్యాయంలో ఉన్నాము. సో ధ్రువ మహారాజుకి భగవంతుడు దర్శనమిచ్చాడు. సో తన హృదయంలో తాను నిత్యం ధ్యానించేటువంటి లేదంటే భక్తితో సేవించేటువంటి ఆ భగవంతుడే ఇప్పుడు డైరెక్ట్గా ఆయనకి కనిపించడం జరిగింది. సో ముందు ఆయన మాయమైపోవడంతో, తన హృదయం నుంచి మాయమైపోవడంతో కొంత కలత చెందాడు. దానికోసం అంతర్గతంగా వెతుకులాడాడు. కానీ ఎంత చూసిన దొరకపోయేసరికి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవంగానే ఎదురుగా అక్కడ ఆయన కనిపించారు. సో వెంటనే తన సంతోషంతో ఎంతో తబ్బుబ్బయ్యాడు. పారవస్యంతో భగవంతుడి యొక్క నేత్రాలని ఆస్వాదిస్తూ, పాదపద్మాల్ని ముద్దాడుతూ తన కౌగిల్లో బంధించాలనుకుంటాడు. ఇవన్నీ కూడా అష్టసాత్విక వికారాలు చాలా తనలో ప్రస్ఫుటంగా ఇవన్నీ ప్రకటించబడతాయి అన్నమాట. అంటే ఇది ఏ బద్ధజీవుడికైనా సరే తన పరిపూర్ణ స్థితికి తను పొందినట్లే అన్నమాట. ఈ స్థితిని చేరుకుంటే అని ప్రతి ఒక్కరూ ఆ స్థితిని మనం చేరుకోవచ్చు. అది మనకి ప్రభుపాద వారు చెప్పినట్టుగా తెల్లవారుజామున మంగళహారతి, నామ సంకీర్తన, తర్వాత దర్శనహారతి, భాగవతం శ్రవణం చేయడం, ప్రసాదాన్ని స్వీకరించడం. సో ఇవన్నీ తెలియకుండా మనలో ఉన్నటువంటి గత జన్మపు వికారాలు, ఈ భౌతికమైన వికారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే తొలుగుతూ ఉంటాయో క్రమక్రమంగా తన చైతన్యం వికసిస్తూ తన ఆ ఆ ఉన్నత స్థితిని చేరేటప్పటికి అతనికి 8 రకాలటువంటి సాత్విక వికారాలు ఇవి. అంటే అతను పరిపూర్ణంగా త్రిగుణాల నుంచి, ఈ అరిషడ్ వర్గాల నుంచి పూర్తిగా పవిత్రం కావించబడ్డాడు అనమాట. ఆయనకి భగవంతుని కీర్తించాలని ఉంది, కానీ సామర్థ్యం సరిపోలేదని చెప్పేసి తాను లోపల ఆవేదన చెందడంతో భగవంతుడి దయతో తన శంకుని నుదుటిని తాకాడు. సో శంకు శబ్దాన్ని ఇస్తుంది. సో వేదాల్ని శబ్ద ప్రమాణం కింద తీసుకుంటాము. సో కాబట్టి వెంటనే దాని ఫలితం ఏంటి? భగవంతుడిని వర్ణించడానికి అనేక పదాలు ఒక ధారలాగా ప్రవహించాయి అన్నమాట. తనకి ప్రతి విషయం చాలా సుస్పష్టంగా అర్థమైంది. తన ప్రార్థనలో ఖచ్చితమైనటువంటి తాను ఏదైతే తాను వ్యక్తం చేయాలనుకుంటున్నాడు, సో అవన్నీ కూడా తను వ్యక్తం చేయగలిగాడు అనమాట. అంటే తాగినవాడు మత్తులోనే ఉంటాడు, అలాగే భగవంతుడి ప్రేమ పొందినవాడు కూడా మత్తులోనే ఉంటాడు. అయితే తాగిన మత్తులో వాడు ఏం మాట్లాడుతాడో అతనికి తెలియదు అనమాట. కానీ ప్రేమ మత్తులో ఉన్నవాడు ఏం మాట్లాడుకుంటే చాలా స్పష్టంగా, కానీ చూడడానికి తన కంట్రోల్ లేనట్టుగా కనిపిస్తాడు. కానీ మాటలు మాత్రం తను వర్ణించాలనుకుంది చాలా స్పష్టంగా వర్ణిస్తాడు. ఎందుకంటే ఆ స్థితిలో పూర్తిగా భగవంతుడి కంట్రోల్ చేస్తాడు అక్కడ. అందువల్ల తన ప్రవర్తన మనకి పిచ్చిగా ఆ మత్తులో ఎటు వెళ్తున్నాడో, అడుగులు ఎట్టేస్తున్నాడో మనకి కొంచెం ఆందోళనగా ఉంటుంది. కానీ వాళ్ళని భగవంతుడు చాలా వాళ్ళని పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాబట్టాలో అవి రాబెట్టుకుంటాడు అనమాట. ఎందుకంటే హృషికేశుడిగా భగవంతుడు, అలాగే గోవిందుడిగా ఈ 2 నామాలు కలిగిన వాడు. సో వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు పరిపూర్ణంగా భగవంతుడు అవి వ్యక్తమయ్యేలాగా తాను చూసుకుంటాడు. అలాగే నిత్యం వాళ్ళ ఆనందంలో, ఆ ఇంద్రియాలు ఎప్పుడు ఆనందంలో ఉండాలని గోవింద అంటే ఆవుల్ని అలాగే ఇంద్రియాలని తృప్తిపరిచేవాడు. సో భగవంతుడు అలా పర్ఫెక్ట్గా గైడ్ చేస్తాడు అనమాట. సో దానికి వెంటనే ధ్రువుడు ప్రార్థనలు మొదలు పెట్టాడు.
తన ప్రణామాలు చేసుకుంటూ ఏ విధంగా తన ఇంద్రియాలు ఇప్పటి వరకు నిద్రావస్థలో ఉన్నాయి అని ప్రస్తుతానికి ఇప్పుడు ప్రాణం పోసుకున్నాయి అని చెప్పి తాను వ్యక్తం చేస్తాడు. భగవంతుడి శక్తి మనల్ని మాయలోనే పెట్టగలుగుతుంది. అట్ ద సేమ్ టైం మాయ నుంచి బయట కూడా పడేయగలుగుతుంది. ఎలాగైతే విద్యుత్ శక్తి కొన్ని సందర్భాల్లో చలిని తీసుకురాగలుగుతుంది, కొన్ని సందర్భాల్లో వేడిని తీసుకురాగలుగుతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా తన శక్తితో మనల్ని మాయలోనే పెట్టగలుగుతాడు. తను తలుచుకుంటే మనం మాయ నుంచి కూడా బయటపడేయగలుగుతాడు. సో మరి నేను ఇక్కడి వరకు చూసుకున్నాం. సో భగవంతుడు నుండే గుణాలు వచ్చినప్పటికీ కూడా ఆ భగవంతుడి నుంచి గుణాలతో ఈ భౌతిక శక్తి అలాగే భౌతిక సృష్టిని సృష్టించాడు. అయితే అందువల్లనే ఆ భగవంతుడు ఆ శక్తి ఉండడం వల్లనే ఆ గుణాల ప్రభావితమైనటువంటి ఆ శక్తి మొత్తం ఆవరించడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనకు కనిపిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తారు అన్నమాట. కానీ వాస్తవానికి ఇక్కడ అంతా కూడా ఐదు ఐదు పదార్థాలతో 5 అంశాలతో నిండినటువంటి ఈ సృష్టి ఇదంతా కూడా గాలి, నీరు, నిప్పు, ఆకాశం. సో ఈ పంచభూతాలతో చేసినటువంటి ఇవే మనకి రకరకాల రూపాల్లో రకరకాల రంగుల్లో కనిపించి మనల్ని నిత్యం ఇక్కడే ఉండేలాగా అవి మనల్ని కట్టివేస్తాయి అన్నమాట. అవి మనల్ని వాటిని మీరు పగలగొట్టి వాటిని కరిగిచ్చారనుకోండి, అవి మళ్ళీ భూమిలో పదార్థాల్లాగే కనిపిస్తాయి అవి. అందుకే పండితుడు ఎప్పుడు సమదర్శిన. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అందుకే పండితుడు లేదా భక్తుడు ఈ పంచభూతాలు వివిధ రంగుల్లో వివిధ రూపాల్లో ఉన్నా కూడా తన ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు, తనకేం దాంట్లో ఉత్సాహం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అవే పదార్థాలే వేరు వేరు రూపాలు కనిపిస్తున్నాయి తప్ప వాటిలో ఎటువంటి జీవం లేదు. కాబట్టి జీవం లేని వస్తువుల కోసం మన జీవితం అంతా నాశనం చేసుకోవడమా? ఆ వస్తువులు జీవం లేదు కాబట్టి మనకి ఎప్పుడూ శాశ్వతమైన సంతోషం మనకి ఇవ్వలేవు. కాబట్టి శాశ్వత సంతోషం ఇవ్వలేవు. కాబట్టి శాశ్వత సంతోషం ఎవరు ఇవ్వగలుగుతారు నాకు? నేను పడిన కష్టం కష్టపడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. కానీ నా కష్టానికి తగిన ప్రయోజనం ఫలితం నేను పొందాలి అంటే అది దేవదేవుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే వీలవుతుంది. అది భక్తి ద్వారా మాత్రమే వీలవుతుందని మనకి భాగవతం మనకి సుస్పష్టం చేస్తుంది అనమాట. సో తర్వాత ఆయన తన ప్రార్థనలు కొనసాగిస్తూ బ్రహ్మ కూడా మీ శరణాగతి పొందడం వల్లనే మీ జ్ఞానంతో సృష్టిని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ముక్తిని కోరే వారికి ఆశ్రయుడివి మరియు మీరు కష్టాల్లో ఉండే వారికి మిత్రుడు కూడా మీరే. కావున పండితుడు మీ పాదపద్మను ఎలా మరవగలుగుతాడు? ఒక భక్తుడు నీ పాదపద్మ నుంచి ఎలా బయటకు వస్తాడు? నీ పాదపద్మాలు ఎప్పుడు నిత్యం పట్టుకో ఉంటాడు అతను. ఎందుకంటే ఆశ్రయించేది మీరే. ఏదైనా కష్టాలు వస్తే దాని నుంచి మనల్ని రక్షించేవాడు, దాని నుంచి బయటపడేసేవాడు కూడా మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. కాబట్టి అండ్ సాక్షాత్తు ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి బ్రహ్మ తాను ఆ జ్ఞానం పొందింది కూడా మీ దగ్గర నుంచే. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం కూడా తన వల్ల అయింది. కాబట్టి దీని ఇక్కడ ఆశ్రయం పొందాలన్నా సరే, మేము ఈ కష్టాల నుంచి మేము బయటికి రావాలన్నా సరే, అది కేవలం మీ మీ యొక్క అనుగ్రహం మీరు మాత్రమే వీలవుతుంది. కాబట్టి అందుకనే ఇది అర్థం చేసుకున్నటువంటి భక్తులు ఎప్పుడు కూడా మీ పాదపద్మాలని మరిచే ప్రసక్తే లేదు. వాళ్ళు అసలు మరిచే అవకాశమే లేదు. అందుకే మనం భాగవతంలో మనం కుంతిమారాని ప్రార్థనలు మనం చూసాము. అలాగే ఉత్తర తన భర్త చనిపోయినప్పటికీ కూడా కృష్ణుడు ఉండి భర్త చనిపోయిన కృష్ణుడు తన భర్తని కాపాడలేకపోయాడని ఆమెకు ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే మిగతా పాండవులంతా కాపాడుతున్నాడే, నా భర్తని ఎందుకు కాపాడలేడని. అయినప్పటికీ కూడా తన బిడ్డకి ఒక ఆపదసరికే ఆమె పాండవులు అప్రోచ్ కాల. ఆమె పాండవులు వైపు తిరగలేదు. పాండవులు చాలా శక్తిమంతులు.
యుద్ధాన్ని జయించున్నారు అప్పటికి. అయినా కూడా ఆమెకి వాళ్ళ మీద నమ్మకం లేకుండా ఆశ్రయం ఇవ్వగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు కేవలం కృష్ణుడే అని చెప్పేసి ఆమె పరిగెత్తకుండా కృష్ణుడి దగ్గరికి వచ్చింది తప్ప ఎంతో శక్తివంతుడైతే ఆ, తన వాళ్ళైనటువంటి పాండవుల దగ్గరికి మాత్రం ఆమె పోలేకపోలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో కృష్ణుడు మాత్రమే మనల్ని చూసుకోగలుగుతాడు. మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని కాపాడలేరు. సో మీరు కల్పవృక్షం లాంటి వారు ముక్తి ప్రదాతలైనప్పటికీ ఈ మూర్ఖులు మాయా ప్రభావం వలన నరకంలో కూడా భౌతిక వరాల కోసం పూజిస్తారు వీళ్ళు. ధ్రువ మహారాజు ఎవరైతే కోరికల కోసం వెంపర్లాడుతున్నారో అటువంటి వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాను అనమాట. మీరు కల్పవృక్షం లాంటి వాళ్ళు. యాక్చువల్గా కల్పవృక్షం అంటే మీరు ఏది కోరుకున్నా తీర్చేయగలుగుతారు మీరు. ఇన్ఫాక్ట్ మీరే ఆ దేవతలకి ఆ వరాలు ఇస్తారు. ఆ దేవతలు ఆ వరాలు కోరుకున్న వాళ్ళకి ఇస్తారు. మీరు ఆ వరాలు ఇవ్వకపోతే దేవతలు ఆ వరాలు వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళ భక్తులకు ఇవ్వలేరు వాళ్ళు. సో మీరు కల్పవృక్షం లాంటి వాళ్ళు, మీరు పక్క నుండి ఆ, ఎప్పుడు అండ్ దాన్ని దాటి మీరు ముక్తి కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఈ ఈ భౌతిక ప్రపంచంలో కూరుకోబోయినటువంటి ఈ మూర్ఖులు ఓకేనా? అంటే మనల్ని అంటున్నాడు అనమాట ధ్రువ మహారాజు. ఈ మాయా ప్రభావం చేత వీళ్ళు నరకంలో అంత బాధలు అనుభవిస్తున్నా కూడా వాళ్ళు అక్కడ కూడా భౌతిక వరాలే కోరుకుంటారు అనమాట. నరకంలో కూడా వీళ్ళు ఆ దానికోసమే పూజిస్తారంట వీళ్ళు. అంటే ఏమాత్రం జీవితం యొక్క మానవ జన్మ యొక్క ఉద్దేశాన్ని ఏమాత్రం వాళ్ళు అవగాహన చేసుకోలేకపోయారు. ఈ సృష్టికి మొత్తానికి మూలమైనటువంటి భగవంతుడిని అర్థం చేసుకోలేకపోయారు. సో ఈ సందర్భంగా సో నిన్న వచ్చినటువంటి ఒక సో ఈ సో ఈ బొమ్మగా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఇక్కడ చావు అంచున ఇక్కడ ఈ ఈ చెట్టుకి వేలాడుతున్నాడు. కింద తను వదులుకొని కింద పడాలంటే ఇక్కడ కింద ఉన్న నీళ్ళల్లో పాములు ఉన్నాయి. ఆ చెట్టుకే వేలాడాలనుకున్నా సరే ఒక పక్క ఏనుగు ఆ చెట్టుని ధ్వంసం చేయడానికి అది ముందుకు వచ్చింది. అది అది ఊపే ఊపిడికి ఎప్పుడైనా సరే కింద పడిపోవచ్చు. ఒకవేళ ఇది కాదనుకున్నా సరే పైన ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు ఒకటి తెలుపు ఒకటి నలుపు. సో తెల్ల ఎలుక నల్ల ఎలుక ఏంటంటే ఒకటి పగలు ఇంకోటి రాత్రి. అవి ఆ కొమ్మని తింటూ తింటూ వస్తూ ఉన్నాయి. ఇది వచ్చి దీని కాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాలాన్ని అంటే వేలాడకున్న పరిస్థితి దారుణంగా ఉంది. కింద పడిన పరిస్థితి దారుణంగా ఉంది. లేదు అక్కడే అదే కొనసాగేదానికి అవకాశం లేదు. అదే స్థితిలో ఉండాలని కూడా అవకాశం లేదు. అంటే పైన పైన ప్రమాదం కనబడుతుంది, కింద అత్యంత ప్రమాదం కనబడుతుంది, పక్కల ఏనుగు రూపంలో ఒక ప్రమాదం కనబడుతున్నా సరే భగవంతుడు
నేనున్నా నీకు 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 పక్కనే నేనున్నాను. జస్ట్ ఒక్కసారి ఈ వైపు ఒకసారి చూసి నా చెయ్యి కొద్దిగా అందుకో నువ్వు నేను లాగేస్తానంటే సో ఏమాత్రం అసలు ఆయన ఆయన చూపి ఆయన ఆయన చూపించేటువంటి అభయహస్తానికి అతనికి ఏమాత్రం కనబడట్లేదు అనమాట. తాను అదే పై కొమ్మ మీద నుంచి ఒక చిన్న తేనె చుక్క పడితే దాన్ని ఆస్వాదించడంలో తాను జీవితం నిమగ్నం చేస్తున్నాడు అక్కడ. అరే ముందు మరణం వస్తా ఉంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు రోగాలు పాలవుతున్నారు. ఆ, ఇక్కడ ఇక్కడ వ్యవస్థలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియడం లేదు. ఒక పక్క ముసల్తనం ఆ, ఇవన్నీ వెంటాడుతా ఉన్నాయి ఇవన్నీ కాలంలో. ఓకేనా? అయినా ఎక్కడో మనకి దొరికేటువంటి చిన్న రసం ఇది ఏదో కుటుంబాల మధ్యలో ఉన్నామనో లేదా నేను వ్యాపారం చేస్తున్నామనో ఉద్యోగం చేస్తా ఏదో ఒక చిన్న రసాన్ని ఇన్ని ప్రమాదాల మధ్యలో నాకేదో ఇది దొరుకుతుంది ఇది చాలు అని అతను తృప్తి పడిపోతున్నాడు. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి కదా నాకు వెనకాల చూసుకున్నా ముందు చూసుకున్నా పక్కలు చూసుకున్నా కింద చూసుకున్నా పైన చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే అని ఇక్కడ ఎవరు కాపాడే వాళ్ళు లేరు. నాకు దొరక ఈ ఈ భగవన్నామం దొరికింది. దొరక నాకు భక్తుల యొక్క సాంగత్యం దొరికింది. నాకు శాస్త్రాలు దొరికాయి. నాకు గురువు దొరికాడు ప్రభుపాద వాళ్ళ రూపంలో. ఇన్ని మనల్ని బయటపడేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సో వీళ్ళందరూ మనల్ని బయటపడేసేటువంటి ఆ, సామర్థ్యం ఉన్న వాళ్ళు ఆయనతో కూడా. దీని తర్వాత భగవంతుడు కూడా నిత్యం మన కోసం వెయిట్ చేస్తా ఉంటే మనకి ఏదో దొరికే ఆ చిన్న చిన్న మన చిన్న సంతోషం సినిమాకు పోయే చిన్న సంతోషాలు ఏదో సో వాళ్ళతో వీళ్ళతో గడుపుతా ఉంటే దొరికే చిన్న చిన్న అనుభవాలు ఏదో శనివారం ఆదివారం వస్తే అక్కడికి ఇటు తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో టైం గడుపుతా ఉంటే దాంట్లో ఏదో వచ్చే ఆ రసాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకేనా, ఏదో తేనె చుక్కబడుతున్నట్టుగా మనం భగవంతుడిని వదిలేస్తున్నాము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం వదులుకుంటున్నాము అని ఏమాత్రం ధ్యాస లేదు ఇట్లాంటి వాళ్ళకి అని చెప్పి ధ్రువుడు తను మొదలుపడమంటే ఇట్లాంటి వాళ్ళు నరకంలో కూడా వీళ్ళు ఆ భౌతిక వరాల కోసమే పూజిస్తారు వీళ్ళు అని ధ్రువుడు ఒక విధంగా మనం కానీ గమనిస్తే ధ్రువుడు ఉన్న టైం సత్యయుగం. సత్యయుగంలో కూడా సత్యయుగంలో ఆల్మోస్ట్ 95% వాళ్ళు ఆల్మోస్ట్ భగవద్భక్తులే ఉంటారు. మ్యాక్సిమం అప్పుడు మహా అంటే ఒక 5% మంది భౌతిక వాంఛల కోసం దేవతారాధన చేస్తూ ఉండొచ్చు. కానీ అప్పుడే ధ్రువుడు వాళ్ళని చూసి ఎంతో తపన పడుతున్నాడు, పాపం ఆవేదన పడుతున్నాడు అనమాట. వీళ్ళకి ఇంకా వీళ్ళకి ఇంక ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు అని. ఇంకా ధ్రువ మహారాజు ఎప్పుడు కానీ కలియుగంగా ఉండుంటే ఇప్పుడు 1% మంది భక్తి చేస్తారు, 99% మంది వీటనకాలకే పరిగిస్తా ఉంటే ధ్రువ మహారాజుకి హార్ట్ అటాక్ వచ్చేస్తుండేమో ఈ పాటికి. ఓకే. సో నువ్వు కల్పవృక్షం అయ్యి ఉండి వాళ్ళకి వాళ్ళకి ఊహకు అందనటువంటి స్థితిని నిరంతరం ఆనందంగా ఉండే స్థితిని నువ్వు కల్పించేటువంటి శక్తి నీకున్నప్పుడు ఈ మూర్ఖులేమో ఇంకా ఈ భౌతిక వరాల కోసమే వాళ్ళ నరకంలో పోయినా సరే దానికోసమే పూజిస్తారు వీళ్ళు అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నాను అనమాట అని చెప్తూ ఆ, ధ్రువమహారాజు ఒక మంచి ఒక 3 శ్లోకాలు ఉన్నాయన్నమాట దీంట్లో. ఆ ఈ 4వ స్కందంలో సో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఒక నిమిషం
యా నివృత్తిస్తనుభృతాం తవ పాద పద్మా ధ్యానాద్ భవజ్జనకథా శ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమానపి నాథమాంబూత్ కిం త్వంతకాశిలులితత్పతతాం విమానాత్. సో ఏమంటాడంటే, మీ పాద పద్మాలపై పైన తవ పాద పద్మ, మీ పాద పద్మాలపై ధ్యానము లేదా శుద్ధ భక్తుల నుండి మీ లీలా శ్రవణం. మీ పాద పద్మాల మీద డైరెక్ట్‌గా వాళ్ళు ధ్యానం చేసిన, అంటే డైరెక్ట్‌గా భగవంతుడిని ఆశ్రయించిన పాద పద్మాల మీద ధ్యానం చేసిన, లేదా మీ గురించి శుద్ధ భక్తుల ద్వారా మీ లీలల గురించి నిరంతరం శ్రవణం చేస్తున్న, మేము ఏదైతే ఆనందం పొందుతున్నామో అది బ్రహ్మానందం కంటే మించింది అని. అంటే భగవంతుడి యొక్క రూపంపై ధ్యానం చేసేవాళ్ళు, ఎస్పెషల్‌గా పాద పద్మాల మీద ధ్యానం చేసినా సరే, లేకపోతే నామ గుణ రూప లీలలు అంటారు కదా! నామ గుణ రూప లీలలు. వాటిల్లో దేని మీదైనా సరే మనం పూర్తిగా నిమగ్నం అయితే, వాళ్ళు పొందబోయేటువంటి ఆనందం నిరాకారంపై ధ్యానం చేసేటువంటి వాళ్ళు పొందే బ్రహ్మానందం కంటే కూడా ఇది కొన్ని కోట్ల రెట్ల ఆనందాన్ని పొందగలుగుతారు. ఎట్లా పొందుతారు? ఎందుకు పొందుతారంటే వాళ్ళు తర్వాత కూడా వాళ్ళ సేవను కొనసాగిస్తారు. వైకుంఠంలో గాని, గోలోకంలో గాని. కానీ ఎవరైతే నిరాకార బ్రహ్మన్‌పై ఎవరైతే ధ్యానం చేసి వాళ్ళు ముక్తి పొందుతారో, వాళ్ళు ఆనందం పొందుతారు. కానీ ఆ ఆనందం వచ్చేసి మహాసముద్రంలో ఒక నీటి చుక్కకైతే ఎంత పరిమాణం ఉంటదో, అంత ఆనందం మాత్రమే పొందగలుగుతారు వాళ్ళు. అంటే నిరాకార బ్రహ్మంలోకెళ్ళి ఐక్యమవ్వాలనేటువంటి తపనతో చేసేటువంటి సాధన వల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం కేవలం జస్ట్ ఒక నీటి బొట్టు. కానీ అదే భక్తితో కూడుకున్నటువంటి సేవ చేసిన వాళ్ళకి వాళ్ళు పరమానందాన్ని పొందబోతున్నారు. అయితే నిరాకార బ్రహ్మన్ కోసం పరితపించే వాళ్ళు బ్రహ్మానందం వాళ్ళదే చాలా భక్తి చేసే వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ వాళ్ళకొచ్చిన ప్రయోజనం అయితే, ఇంకా స్వర్గలోకాల కోసం వెంపర్లాడే వాళ్ళ సంగతి ఇంకేం చెప్పాలి మనం. దాంట్లో పొందే ఆనందం అసలు ఏమాత్రం అసలు ఎంతవరకు మనం అదని కాబట్టి అంటే ఉద్దేశ్యం ఏంటంటే ధ్రువ మహారాజు యొక్క ఉద్దేశం దయచేసి పాప పుణ్యాలు ఈ స్వర్గాల కోసం వాటి కోసం దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే దాంట్లో మనం పొందబోయేటువంటి ఆనందం అసలు తుచ్చమైంది అసలు. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం మనకి లేదు అని మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. వెళితే ఒకవేళ మనం సాధించాలనుకుంటే అది భగవంతుడి యొక్క ప్రేమను సాధించండి తప్ప భగవంతుడి నుంచి వస్తువులు పొందొద్దండి దయచేసి. లేకపోతే భగవంతుడి యొక్క నిరాకార ఆహ్, బ్రహ్మంతో భగవంతుడి రూపానికి మనం ఆకర్షులవ్వాలి తప్ప, భగవంతుడి యొక్క శక్తులకి మనం ఆకర్షులవ్వడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనము లేదు అంటున్నాడనమాట. సో, తర్వాత భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాద్ అనంత మహతం అమలాశయానాం ఏనాంజసోల్బనమురు వ్యసనం భవాబ్ధిం నేష్ నేషయే భవత్ గుణకథామృతపానమత్తః. ఆయన ఏం కోరుకున్నారు చూడండి. నాకు మీ శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటూ మీ భక్తిలో ఎల్లప్పుడూ నీకుడిని కావాలి. మీ గుణ లీలామృతంను తాగుతూ ఆ మత్తులో మాత్రమే నేను సులభంగా ఈ భయంకరమైనటువంటి భవసాగరాన్ని నేను దాటగలను. అసలు ఎలా స్టార్ట్ అయ్యాడు ధ్రువ మహారాజు. మా నాన్నకంటే నాకు పెద్ద రాజ్యం కావాలి అని బలమైనటువంటి భౌతిక కోరికతో ఈ మొత్తం భౌతిక సృష్టి పైన తనకి ఆధిపత్యం కావాలనుకున్నాడు. అలాంటి వాడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి. తను ఇంకా అతను ఏమీ ఆశించట్లే ఇంకా అతను. తనకు రాజ్యం ఆశించటం లేదు, పేరు ఆశించటం లేదు.
పలుకుబడి ఆశించడం లేదు, శక్తులు ఏమీ అతను కోరుకోవడం లేదు. మా నాన్ని ఢీ కొట్టే శక్తి ఇవ్వండి, ఓకేనా? లేకపోతే ఇంక ఈ ఈ రాజ్యాన్ని మొత్తాన్ని నా కబంధ హస్తాల్లో నేను పాలించాలంటే ఆ శక్తి సామర్థ్యాలు, ఆ తెలివితేటలు ఏం కోరుకోవట్లే ఇక్కడ. మీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ భక్తిలో ఎప్పుడూ నీకుని కావాలి. ఏం సెపరేట్గా భక్తుల సాంగత్యం ఎందుకు? సెపరేట్గా నేను ఇంట్లో నేను చేసుకుంటాను, లేదా మా ఊర్లో మేము చేసుకుంటాం. భక్తి అనేది భక్తుల సాంగత్యంలోనే జరగాలి. భక్తుల సాంగత్యంలోనే అత్యున్నతమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. మరి ఆ భక్తుల సాంగత్యంలో ఏం జరగాలి? మీ గుణ లీలామృతాన్ని తాగుతూ ఆ మత్తులో మాత్రమే నేను సులభంగా దాటగలను తప్ప, లేకపోతే ఇది దాటే ప్రసక్తే లేదు ఇక్కడ. అంటే ధ్రువమాల మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఎప్పటికీ త్రిగుణాలు, వాటి తాపం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, ఇతర జీవులు వాళ్ళు మనకు ఇతర వ్యక్తులు మనకు కల్పించేటువంటి, మనకు సృష్టించేటువంటి ప్రమాదాలు, అండ్ ఈ ప్రకృతి యొక్క విలయ తాండవాలు, ఇవేవి ఎవరిని ఆపవు. ప్రతి ఒక్కరి మీద ఈ ఈ త్రివిధ తాపాలు వాళ్ళని ఇబ్బంది పెడతానే ఉంటాయి. అయితే మీ గుణ లీలామృతాన్ని తాగేవాడు మాత్రమే వీటిని పట్టించుకోకుండా ఈయన నుంచి బయటపడతాడు. అందుకనే 9వ అధ్యాయం 9వ శ్లోకంలో భగవద్గీతలో మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో నా భక్తులు వాళ్ళ ప్రాణాలన్నీ నా ప్రాణాలన్నీ నాపై ఉంటూ నా గురించి నిత్యం చర్చించుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు ఇక్కడ తృప్తిని, ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు. అది మాత్రమే వాళ్ళని ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళని ఆనందంగా ఉంచగలుగుతుంది తప్ప, మనం వేసుకునే ప్లాన్లు, మనం భవిష్యత్తుకి మనం ఎంతో ప్రణాళికబద్ధంగా మనం ఈ టైంకి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ స్థితికి చేరుకోవాలి, ఈ ఈ విధంగా మనం అనుకున్న విధంగా ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. ఈ ప్లాన్లన్నీ ఏం చేసినా సరే ముసల్తనం, మరణం అన్నిటినీ హరింపజేసేస్తుంది. అందుకే శాశ్వతంగా కావాలనుకునేటువంటి వ్యక్తులు కావాలని కోరుకుంటే మాత్రం మనం భగవంతుని కోరుకోవాలా. ఆ భగవంతుడిని నిత్యం స్మరించేటువంటి భక్తుల సాంగత్యం దొరికింది అంటే వాళ్ళకి మించినటువంటి అదృష్టవంతులు ఇంకెవరు లేరన్నమాట ఈ ప్రపంచంలో. ఇంకా ఏమన్నా చూడండి, తేనా స్మరంతి అతితరం ప్రియమీశమర్థ్యం ఏ చ్వాన్యదసుతః సుహృదగృహ విత్తధారః ఏ త్వాబ్జనాభ భవదీయ పదారవింద సౌగంధ్యలుబ్ధ హృదయేషు కృత ప్రసంగః. ఏ భక్తుల హృదయాలు మీ పాద పద్మాలు సుగంధాను ఆస్వాదిస్తారో అటువంటి వారి సాంగత్యం నాకు కావాలి. ఆ సాంగత్యంలో మాత్రమే శరీరము, పిల్లలు, స్నేహితులు, గృహం, ఐశ్వర్యం అన్ని పట్టించుకోరు. సో బలమైనటువంటి భక్తుల సాంగత్యం, ఎవరైతే నిత్యం భక్తి విషయంలో సీరియస్గా ఉంటారో, భక్తి విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిరంతరం అదే ఉత్సాహంలో వాళ్ళు సేవలు చేసుకుంటారో అటువంటి వాళ్ళ సాంగత్యం మనకి వస్తే మాత్రమే, ఆ స్థితిలో మాత్రమే మనం ఈ భౌతిక ప్రపంచం గురించి మనం పట్టించుకోలేకుండా మనం బయటపడతాం అనమాట. ఆ సాంగత్యం మనం మిస్ అయ్యాము అంటే, ఆ సాంగత్యం మనకు దొరకలేదు అంటే మన చింతన శరీరం మీద, పిల్లల మీద, స్నేహితుల మీద, గృహం, ఐశ్వర్యం మీద మాత్రమే ఉంటుంది మన మన చింతన. సో కాబట్టి ఇక్కడ ఈ భాగవతం కావచ్చు, చైతన్య చరితామృతం కావచ్చు, భగవతం మీరు అటు తిప్పి ఇటు తిప్పి ఎటు పోయినా సరే మనకి అంతిమంగా ఇక్కడ మనకి ఉపశమనం
ఇవ్వగలిగేదంతా కూడా భక్తుల సాంగత్యమే. భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడం, భక్తుల సాంగత్యంలో సేవ చేయడం, భక్తుల్ని అర్థం చేసుకోవడం, వీటి చుట్టే మన యొక్క భవిష్యత్తు ఉందన్నమాట. మన భక్తి యొక్క భవిష్యత్తు ఉంది. ఓకే. సో కొంతమంది అనుకోవచ్చు, "అరే, భక్తుల మధ్యలోనే ఈ భక్తులే నమ్మలేకపోతున్నాం మనం. ఈ భక్తుల వల్లే నాకు కష్టాలు వస్తున్నాయి. ఈ భక్తుల వల్లనే నాకు ఇంకా ఎక్కువ ఆందోళన పెరిగిపోయింది. నేను భక్తిలోకి రాకముందు, ఈ భక్తి సంగతి రాకముందు ఇంతకు ముందు చాలా బాగున్నాను. ఏదో టైంకి వేళకంత తింటూ ఉన్నాను. ఏదో పని చేసుకుంటూ ఉన్నాను. ఏదో అక్కడిక్కడ ముచ్చట్లు చెప్పుకుంటా సాయంత్రం అయితే టీవీ చూసుకొని ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాను. ఈ భక్తుల సాంగత్యంలోకి వచ్చిన తర్వాత నేను ఇంకా ఆందోళన, భయం, అనవసరమైనటువంటి తలనొప్పులు నాకు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మరి భక్తుల సాంగత్యం తలనొప్పి తెచ్చే పని అయితే ధ్రువ మహారాజు వీళ్ళందరూ ఎందుకు కోరుకుంటున్నారు? పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు నాకు మళ్ళీ ఇంకొక జన్మిచ్చే అవకాశం ఉంటే నాకు మళ్ళీ భక్తుల సాంగత్యంలో పుట్టించండి అని చెప్పేసి ఎందుకు కోరుకుంటున్నారు? లేకపోతే అనేక మంది భాగవతం మెన్షన్ చేసిన అనేటువంటి భక్తులు వరం కోరుకోమంటే ఇది తప్ప వాళ్ళు ఇంక వేరేదేం కోరుకోవడం లేదే అని అంటే ధ్రువ మహారాజు, పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ ఈ ప్రపంచంలో వాళ్ళు శుద్ధ భక్తులతో మాత్రమే ఉన్నారా ఏంది? అట్లా ఏం లేదు. వాళ్ళు ఉన్న సమయంలో కూడా వాళ్ళ మధ్యలో ఉన్న భక్తుల్లో కూడా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉన్నాయి. భక్తుల సాంగత్యంలో కింద మీద పైన పైన ఇది అవుతానే ఉంటది అనమాట ఇక్కడ. అయితే ఆ భక్తుల సాంగత్యం మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామంటే నాకొచ్చిన ఈ కష్టాలు భక్తుల వల్ల కాదు. భగవంతుడు భక్తుల రూపంలో నన్ను సరైనటువంటి పందాలు నడవడానికి నన్ను రకరకాల కోణాల్లోంచి ఈ భక్తుల ద్వారానే భగవంతుడు నన్ను నాలో ఉన్నటువంటి అలిషడ్ వర్గాల్ని నాలో ఉన్నటువంటి ఆ పాపపు వికారాలను తీసేస్తున్నాడు. వాస్తవానికి ఈ భక్తులు మనల్ని కష్టపెట్టట్లేదు. నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు యాక్చువల్‌గా నాకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయట్లేదు యాక్చువల్‌గా. నేను ఉన్న స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితి నాకు ప్రాబ్లమ్ కనబడుతుంది వీళ్ళందరి మధ్యలో. నేనున్నటువంటి స్థితిలో. నాలో ఉన్నటువంటి కామక్రోధ మోహ మత్సర నాలో ఉన్న గర్వం, అహంకారం, నేను ఉన్నటువంటి త్రిగుణాల ప్రభావంలో ఉన్న నేను ఆ సాంగత్యంలో నాకు కష్టంగా ఉంది. అయితే ఈ కష్టం ఎలా తొలగుతుంది? ఈ ఆవేదన ఎప్పుడు తొలగుతుంది? ఈ ఆందోళన ఎప్పుడు తొలగుతుందంటే, ఈ భక్తుల ద్వారా వచ్చే మాటలు గావచ్చు, వచ్చేటువంటి చేతలు గావచ్చు, ఇవన్నీ కూడా భగవంతుడు శాంక్షన్ చేస్తేనే నా దాకా వస్తున్నాయి ఇయన్నీ. నా కోట నాకు ఇప్పిస్తున్నాడన్నమాట భక్తుల ద్వారా. ఇంతకుముందు మనం భక్తుల మధ్యలో లేము. మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాము. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనకి అప్పుడు కూడా మనకి కష్టాలున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి? భార్య ద్వారా కష్టాలు, భర్త ద్వారా వస్తున్నాయి, తల్లిదండ్రుల ద్వారా వస్తున్నాయి, పిల్లల ద్వారా వస్తున్నాయి. అప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉన్నాయి. అక్కడ అక్కడ మనుషులు అంటే భగవంతుడు మనకు రావాల్సిన కర్మలే వాళ్ళ ద్వారా మనకి ఇప్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు అమ్మో! అక్కడ నాకు మనశ్శాంతి లేదు. నేను అది తప్పించేసుకొని ఎట్లా సరే భక్తుల సాంగత్యంలోకి వచ్చేసి ఇక్కడ నేను ప్రశాంతంగా ఉంటానేమో అని మనం అనుకున్నాము. కాబట్టి భక్తుల సాంగత్యం వచ్చాము. కానీ మనకు రావాల్సిన కర్మలు రావాలి కదా మన దగ్గరికి.
నేను ఆ ప్లేస్ వదిలి ఈ ప్లేస్‌కి వచ్చినంత మాత్రాన నేను చేసిన గత కర్మలు అక్కడితో ఆగవు గదా! ఇప్పుడు ఇంతకుముందు వ్యక్తుల మధ్యలో వచ్చేటువంటి ఏవైతే మనకి రావాల్సిన కోట రావాల్సిందో, మనం భక్తుల మధ్యలోకొచ్చాం గాబట్టి, ఇప్పుడు భగవంతుడు భక్తుల ద్వారా రావాల్సిందే ఆ కోట మళ్ళీ మనకి. కానీ మనం ఏం ఊహించుకొనొచ్చామంటే, నా భక్తులంతా గూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు గాబట్టి, వాళ్ళు నాకు అన్నీ మంచే జేస్తారు. వాళ్ళు నాకు అన్నీ నన్ను సుఖంగా బెట్టుకుంటారనే భావనలో మన దగ్గరకొచ్చాం మనం. కానీ మనం వచ్చినా గూడా భక్తులు మనకిచ్చేటువంటి అనేక ఏమంటారు పొగడ్తలంటారా? విమర్శలంటారా? అవన్నీ కూడా మళ్ళీ మనల్ని వాటికి అతీతంగా వెళ్ళమని చెప్పి వాటిని పట్టించుకోని స్థితికి మనం ఎదగాలి. అంతేగాని ఈ ప్రపంచము మారదు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులు మారరు. ఒకవేళ వ్యక్తులు మారి మనకి మంచి చేసినా సరే, మనం ఉన్న స్థితిలో దాన్ని మనం చెడుగానే చూస్తామనమాట. మనం చెడుగానే దాన్ని తీసుకుంటాం మనం. అది మనకు కష్టంగానే కనిపిస్తది. అయితే ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలం అంటే హరే కృష్ణ. నాకు ఈ కష్టం ఇచ్చింది ఈ భక్తుడు గాదు. భగవంతుడే నన్ను ఈ స్థితిగతుల నుంచి నన్ను బయటపడేయడానికి ఆయన నాకు ఈ భక్తుడి ద్వారా ఈ మాట అనిపిస్తున్నాడు. ఈ ఈ భక్తుడి ద్వారా నన్ను ఈ విధంగా అనేటట్లుగా నాకు భగవంతుడు ఈ భక్తుడి ద్వారా ఇది నాకు కల్పిస్తున్నాడు అని మనం భగవంతుడి యాంగిల్‌లో నుంచి మనం చూడాలన్నమాట ఆ విషయాన్ని. సో, భగవంతుడి యాంగిల్‌లో నుంచి మనం చూసినట్లయితే ఓకే. నాకు పొగడ్తొచ్చినా అది భగవంతుడి యొక్క శాంక్షన్ మేరకే వచ్చింది. నాకు విమర్శొచ్చినా సరే అది భగవంతుడి ద్వారానే వచ్చిందది. భగవంతుడే నా కర్మలు భగవంతుడు ఈ రూపంలో ఒక భక్తుడు మాధ్యమంగానే మనకొస్తున్నాయి కానీ కాబట్టి సో, నాకు మంచి జరిగినా, చెడు జరిగినా దానికి కారణం భగవంతుడు. అంతేగాని ఈ భక్తులు గాదు కారణం. ఈ భక్తులు అసలు కారణం గాదు. కానీ మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయినప్పుడు ఏమవుతదంటే, ఈ భక్తుడి వల్ల నాకు కష్టం వచ్చింది. ఈ భక్తురాలు వల్లే నాకు ఇబ్బందయింది. వీళ్ళ వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అని మనం భగవంతుడు దూరం నుంచి మనకి పంపించినటువంటి ఏదైతే మనం దాన్ని దాన్ని పోరాడి అర్థం చేసుకొని పోరాడి ఆ స్థితిని దాటాలని భగవంతుడు పంపించాడో, దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆ కష్టం ఇచ్చినటువంటి ఆ భక్తుడిని మనం తిట్టడం ప్రారంభిస్తాం. వాళ్ళని మనం ద్వేషిస్తాము. వాళ్ళని మనం ఎదురుదాడి చేయడం ప్రారంభిస్తాం. అల్టిమేట్‌గా మళ్ళీ మనం భక్తుల సాంగత్యానికి మళ్ళీ మనం దూరం అయిపోతాం మనం. కాబట్టి ఈ భగవంతుడి శాంక్షన్ లేకుండా, భగవంతుడి యొక్క ఆమోదం లేకుండా ఇక్కడి దాకా నాకు ఏది రాదు. ఇక్కడి దాకా వచ్చింది అంటే అది నాకు భగవంతుడు దాన్ని నన్ను డీల్ చేయమని చెప్పి, దాన్ని నన్ను ఏదో ఒక రూపం దాన్ని అధిగమించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చాడు అనేటువంటి స్పృహ మనలోకి రావాలి. ఇప్పుడు మనకి తపాలా అంటే పోస్ట్ మ్యాన్ ఎవరైతే మనకొచ్చి లెటర్ ఇస్తాడో, ఆ లెటర్‌లో ఉన్న కంటెంట్ రాసిందెవరు? మనకైన వాళ్ళే. జస్ట్ ఆ పోస్ట్ మ్యాన్ జస్ట్ మనకి లెటర్ ఇచ్చాడంతే. సో, పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు. మన దాకా వచ్చి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చెప్తాం? థాంక్స్ చెప్తాం అంతే. దాంట్లో చెడు వార్తుందో, మంచి వార్తుందో మనకు తెలీదు. సో, మంచి వార్తున్నా దానికి పోస్ట్ మ్యాన్‌కి సంబంధం లే. చెడు వార్తున్నా పోస్ట్ మ్యాన్‌కి సంబంధం లే. సో, మంచి వార్తున్నా, చెడు వార్తున్నా మనం పంపించిన వాళ్ళు చేశారు ఇది. వాళ్ళు పంపించారు ఆ వార్తని. పోస్ట్ మ్యాన్‌కి సంబంధం లే. అలాగే మన మధ్య ఉన్నటువంటి భక్తులు ఎవరైతే మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, మంచి చేస్తున్నారో వీళ్ళంతా నాకు
జస్ట్ పోస్ట్ మ్యాన్ లాగే వీళ్ళంతా. కానీ యాక్చువల్‌గా ఏం జరుగుతా ఉందంటే, మన కర్మలు మన దాకా రావడానికి వీళ్ళందరూ మాధ్యమం అయ్యారంతే. అది మంచిదైనా, చెడైనా సరే. కాబట్టి కానీ మనమేం చేస్తామంటే, మనకి ఇచ్చినటువంటి భక్తుడు మనకి ఎవరైతే మనకు భక్తుడు కొన్ని మంచి చేస్తున్నారో, అతను నా మిత్రుడు అనుకోని అనుకుంటున్నాం. ఎవరైతే మనకి చెడు చేస్తారో మనకి అనిపిస్తుందో, వాళ్ళు మన శత్రువులు చేసేసుకుంటున్నాం మరి. సో, మిత్రుల్ని, శత్రువులు మనం చేసుకుంటున్నాము. అది వాళ్ళు అందించే వార్తను బట్టి. కానీ యాక్చువల్‌గా ఆ వార్త అందించింది వీళ్ళు గాదు. వార్త అందించింది వేరొకరు. కాబట్టి దీన్ని మంచి ఉన్నా, చెడున్నా సరే మనం ఎవరిని తిట్టుకోవాలా? మనకి ఎవరైతే ఈ వార్తని మన దాకా మనల్ని అందించారో వాళ్ళని తిట్టుకోవాలి. చేర్చిన వాళ్ళని మనం తిట్టకూడదు. అట్లా ఇప్పుడు మళ్ళీ మనం బ్లేమ్ చేయలేం మళ్ళీ ఇప్పుడు భగవంతుడిని. ఎందుకంటే భగవంతుడు మనకి కావాల్సిందే ఇస్తున్నాడు. మనల్ని అధిగమించడానికి, మనల్ని ఈ కామక్రోధ మోహ మదమత్సరాల నుంచి మనల్ని బయటపడేయడానికే భగవంతుడు ఆ సన్నివేశాలు పంపిస్తున్నాడు. మనకి రావాల్సిందైనా అయ్యుండొచ్చు. లేదా మనల్ని ఇంతకంటే ఇంకా గొప్ప స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళడానికి మనం పోరాడాల్సినటువంటి కొన్ని అంశాల్ని మన దాకా తీసుకువస్తున్నాడు. ఓకే. సో, కాబట్టి భక్తుల సాంగత్యం మిస్ చేశాము అంటే ఓకేనా? మనకింకా భక్తులు ఎదిగే స్కోప్ లేదని అర్థం అన్నమాట ఇంక మనకి. ఓకే. ఇంకా మనసు ఏదో చెప్తా ఉంటుంది. ఇంకా లోపల మన భావాలు చెప్తా ఉంటాయి. మంచి పని చేసావు. నువ్వు బయటికి రావడం మంచి పని చేసావు. హ్యాపీగా నువ్వు ఇంటికాడ చేసుకో. నువ్వు తనీగా సెపరేట్‌గా చేసుకో. చాలా బ్రహ్మాండంగా ఉంటది. అయినా ఇదంతా మనం చేయాల్సిన మనకేం కర్మ పట్టలేదు. వాళ్ళ దగ్గరెళ్లి మనం పడాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళ దగ్గర ఉండాల్సిన పని మనకు లేదు. ఇంక ఈ లోపల వచ్చే ఆ సౌండ్‌లన్నీ గూడా మన అహంకారం మనకు చెప్తా ఉందన్నమాట. మన గర్వం మనకు చెప్తా ఉంది అదంతా. ఓకే. లేకపోతే వీళ్ళందరూ భక్తుల సాంగత్యాన్ని ఎందుకు కోరుకుంటున్నారు వీళ్ళంతా? లేదా వీళ్ళ వీళ్ళ సాంగత్యం చేసినోళ్ళంతా శుద్ధ భక్తులా? ఏం కాదు. ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఎనకాల ఇది భగవంతుడే నా దాకా పంపించి నన్ను తను తట్టుకునేలాగా, దీన్ని ఎదుర్కొనేలాగా నాకు అనేకమైనటువంటి పరీక్షలు నాకు పెడుతున్నాడు. నేను ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళడానికి నాకు అనేక రకాల భగవంతుడు నాకు సహాయపడుతున్నాడనే భావనలో వాళ్ళున్నారు. డాక్టర్ మంచివాడా? చెడ్డవాడా? డాక్టర్ ఎప్పుడు మంచివాడే. మరి డాక్టర్ చెడ్డవాడని మనం ఎందుకు అంటాం? ఎందుకంటే నాకు నొప్పి కల్పిస్తున్నాడు అని అంటాం. నాకు నొప్పి కల్పిస్తున్నాడు. కానీ ఆయన ఆ డాక్టర్ యొక్క అనుగ్రహం ఆ నొప్పి ఇస్తేనే నేను బయటపడతా ఇక్కడి నుంచి. డాక్టరు ఒకసారి నాకు టానిక్‌తో చాలా తియ్యగా నన్ను ట్రీట్ చేస్తున్నాడు. ఒకసారి డాక్టరు నన్ను కత్తి తీసుకొని ఆపరేషన్ చేస్తున్నాడు. డాక్టర్ ఎప్పుడు ఒకటిగానే ఉన్నాడు. తన ఉద్దేశ్యం ఒకటే. ఈ ఈ ఈ పేషెంట్ బాగుపడాలి. అంతే. అయితే మనలో ఉన్న వ్యాధిని బట్టి అది ఎంత ముదిరిపోయిందో దాన్ని బట్టే ట్రీట్మెంట్ వస్తది. అలాగే మన హృదయంలో సరళత్వం ఉందనుకోండి, మన హృదయంలో ఎటువంటి వాళ్ళ మధ్యన మనం ఉండగలుగుతాం. వాళ్ళు ఎలా ట్రీట్ చేసినా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మన హృదయంలో వికారాలున్నాయనుకోండి, మనం సరళమైన వాళ్ళ మధ్యలో కూడా మనం కాంప్లికేట్ అయిపోతాం మనం. మన చుట్టూ శుద్ధ భక్తులున్నా సరే, మనకది తట్టుకోలేని స్థితికెళ్ళిపోతాం మనం. సో, అల్టిమేట్‌గా పాయింట్ ఏందంటే, నాలో ఉన్నటువంటి ఈ వికారాలను బట్టే ఓకేనా, ప్రపంచంలో ఉన్న వ్యక్తులను నేను చూస్తాను. దానికి తగినట్టుగానే నేను వ్యవహరిస్తాను.
అదేవిధంగా వాళ్ళు నాకు చేసేటువంటి ఏదైనా సరే, నేను దాన్ని స్వీకరించే పద్ధతి కూడా మారిపోతది. ఇప్పుడు డాక్టర్ మంచి చేయాలనే మనల్ని కత్తితో కోస్తున్నాడు. కానీ మనం అర్థం చేసుకోకపోతే మనం తట్టుకోలేం దాన్ని. డాక్టర్ కావాలని కత్తి తీసుకోవట్లేదు. మన వ్యాధి అంత ముదిరిపోయింది కాబట్టి కత్తి తీసుకోవాల్సొచ్చింది. అలాగే మనలో ఉన్న అహంకారం, గర్వము, మనలో ఉన్నటువంటి ఈ కామక్రోధ మహమచాలు చాలా ముదిరిపోయినాయి కాబట్టే భగవంతుడు ట్రీట్మెంట్ భక్తుల ద్వారా ఇప్పిస్తున్నాడు. లేకపోతే భగవంతుడు ఈ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టరు మంచిగా 4 మాత్రలు ఇచ్చి పంపించేవాడు. అది చాలా చిన్న స్టేజ్‌లో ఉండుంటే జబ్బు, తక్కువ స్టేజ్‌లో ఉండుంటే ఆయన కూడా అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా! సో, భక్తుల సాంగత్యంలో మనకు వచ్చేటువంటి అనేక ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు అన్నీ కూడా మన మన వ్యాధిని ట్రీట్ చేస్తున్నాయి అవి. సో, ఓపికతో, సహనంతో మనం నిలబడి కొంత ముందు ప్రయాణం చేసి దాన్ని అధిగమించగలిగితే ఎలా ఇదే భక్తుల సాంగత్యంలోనే మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం మనం. తప్పించుకోవాలని మనం ప్రయత్నిస్తే నెక్స్ట్ జన్మలో ఇంకా ముదిరిపోద్దన్నమాట. కానీ ఆ జన్మలో మళ్ళీ భక్తుల సాంగత్యం దొరుకుతదో నాకు తెలీదు. మనకు తెలీదు. నో గ్యారంటీ. అందువల్ల మన సాధన, మన సేవ భక్తుల సాంగత్యంలో ఉంటేనే మనం రక్షింపబడతాం. కానీ ఆ భక్తుల సాంగత్యాన్ని మనం కోల్పోయామనుకోండి, భక్తుల సాంగత్యం లేకుండా భక్తే లేదసలు. గురువు యొక్క దశానిర్దేశం లేకుండా అసలు భక్తి అనే దానికి అసలు అర్థమే లేదసలు దానికి. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీళ్ళు ధ్రువ మహారాజు లాంటి వాళ్ళు వాళ్ళ సాంగత్యంలో ఉంటే తప్ప నాకు ఈ వైరాగ్యం రాదు. మరణ సమయం నాకు వైరాగ్యం లేకపోతే ఆ నొప్పిని నేను భరించలేను. బలవంతంగా లాగబడేది నేను భరించలేను ఇంక. నా దగ్గర నుంచి బలవంతంగా నా పిల్లల్ని లాగేస్తది కాలం. నా భార్యను లాగేస్తది. నా భర్తను లాగేస్తది. నా సంపదను లాగేస్తది. నా పేరుని లాగేస్తది. అన్నీ లాగేస్తది. సో, కాబట్టి భక్తుల సాంగత్యం మనకి వైరాగ్యం కల్పిస్తున్నాడు భగవంతుడు. వీటిని పట్టించుకోలేని స్థితికి వెళ్ళాలి అనేటువంటి భావనలో మనకి అనేక పరిస్థితులు మన చుట్టూ వస్తున్నాయన్నమాట. అది భక్తుల ద్వారానే వస్తాయి అవి. ఓకేనా? ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళున్నా సరే, మన హృదయంలో పవిత్రం కాకపోతే, ఆ మంచి వాళ్ళందరూ గూడా వాళ్ళు చేసే పనులు మనకు చెడ్డగానే కనిపిస్తాయి మనకి. లేదా మనకి వాళ్ళకి కష్టం ఇస్తున్నట్టే మనకు కనిపిస్తాయన్నమాట. సో, అందువల్ల నేను ఒకే థీమ్ మీద నేనిది ఎక్కువ చెప్పేసాను. ఎందుకనంటే, ముందు ప్రార్థనలన్నిట్లో ప్రతి భక్తుడికి ఇదే ఉంటుందన్నమాట. ఓకే. సో, అక్కడ నేను సింపుల్‌గా లాగేసుకుంటూ వెళ్ళిపోతా ఇంకా. ఎందుకంటే భక్తుల సాంగత్యాన్ని మాత్రమే కోరుకుంటున్నారన్నమాట వీళ్ళంతా. ఆ భక్తుల సాంగత్యంలో శ్రవణం, భక్తుల సాంగత్యంలో సేవ, సాధన మొత్తం భక్తుల సాంగత్యంలోనే జరగదు. వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు. భక్తుల సాంగత్యంలోనే వైకుంఠం పోవాల్సిందే మనం. ఇంక వేరే అవకాశం మనకి లేదన్నమాట ఇంక. అలాగే ఇంతకు మునుపు వివిధ స్థూల మరియు సూక్ష్మ అంశాలే జంతువులు, చెట్లు, పక్షులు, దేవతలు, మానవులు విశ్వరూపం ప్రకటమైంది. మీ పరమ రూపం ఇప్పుడు చూస్తున్నట్లుగా ఇంతకుముందు ఎన్నడూ నేను అనుభవించలేదు. ఇప్పుడు అన్ని రకాల సిద్ధాంతకరణ పద్ధతులన్నీ ముగిశాయి. ఇంత ముందర మీ శక్తుల ద్వారా వచ్చినటువంటి స్థూల, సూక్ష్మ అంశాలన్నీ వాటి ద్వారానే ఇయన్నీ ఏర్పడినాయి. ఏది పంచభూతాలు ద్వారానే ఈ జంతువుల శరీరాలు, చెట్ల శరీరాలు, పక్షుల శరీరాలు, దేవతల శరీరాలు, మానవ శరీరాలు అన్నీ ప్రకటమైందంతా గూడా మీ వివిధ స్థూల, సూక్ష్మ అంశాల ద్వారానే. అప్పుడు నేను చూస్తున్నాను అన్నిటిని. అప్పుడు గూడా వీటన్నిటిని నేను అనుభవించాను.
అయితే ఇప్పుడు నాకంతా కొత్తగా ఉంది. ఇప్పుడు నాకంతా. ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని చూస్తుంటే, అలాగే మిమ్మల్ని నేను ఇప్పుడు చూస్తుంటే, అసలు ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఆనందాన్ని, ఇంత మాధుర్యాన్ని, ఇంత అందాన్ని నేను ఆస్వాదించలేదే అని నాకు అనిపిస్తా ఉంది ఇప్పుడు. ఇప్పుడు నాకు ఇంకా అన్ని సిద్ధాంతాలు, ఇంకా అన్ని ఏవైతే వివిధ మార్గాలన్నీ కూడా ఇంక నాకు మూసుకుపోయాయి. నాకు ఇంకా అవన్నీ అవసరం లేదు. నాకు అంతిమంగా ఎక్కడ చేరుకోవాలో, ఏంది పొందాలో అది పొందేశాను ఇప్పుడు. అంటే ఏం చెప్తున్నాడంటే ధ్రువ మహారాజు, ఇదే కళ్ళు ఇంతకుముందు చూసేయి, ఈ ప్రపంచాన్ని చూసేయి, మీ యొక్క బాహ్య శక్తితో అనేక శరీరాలు ఏర్పడినాయి. అప్పుడు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. అయితే అప్పుడు చూసిన దానికంటే ఇప్పుడు నేను చూస్తా ఉంటే మీ రూపము కావచ్చు, లేదా ఇతర రూపాలు కావచ్చు, నాకు చాలా కొత్తగా ఉంది. నాకు చాలా అందంగా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు అనుభవించలేనట్టుగా ఈ ఈరోజు ఆ సంతోషాన్ని, ఆ మాధుర్యాన్ని నేను ఆనందిస్తున్నానంటే, అంటే తన కళ్ళు ఇప్పుడు ప్రేమమయం అయిపోయాయన్నమాట. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. కళ్ళు ఆధ్యాత్మికం అయిపోయినాయి. ఆ కళ్ళు దివ్యమైపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు ఇవే కళ్ళు నన్ను భౌతికమైనటువంటి వాటిల పట్ల మాత్రమే ఆకర్షితులై చేసేయి. ఇప్పుడు అవే కళ్ళు సృష్టి మొత్తాన్ని చాలా ఆకర్షణీయంగా చూస్తున్నాయి ఇప్పుడు. అంటే తను చూసే విధానం మారిపోయింది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనం జరిగిందో, తను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. మీరు సాక్షాత్తు గర్భరక్ష విష్ణువు. మీరు కల్పం తర్వాత సమస్తం మీ గర్భంలోకి ప్రవేశిస్తాయి. అనంతశేషుపై శయనించి నాభి నుండి బ్రహ్మ సువర్ణ కమలం మొలకెత్తుతుంది. దానిపై బ్రహ్మ ప్రకటమవుతాడు. సో నాకు తెలుసు మీరే గర్భరక్ష విష్ణువు రూపంలో ఈ మొత్తాన్ని కూడా మీరు కబళిస్తున్నారు. ఈ సృష్టి మొత్తం ప్రళయం వచ్చిన తర్వాత ఒక కల్పం బ్రహ్మ ఒక రోజు అయిన తర్వాత మొత్తం నీ గర్భంలోకి వెళ్తున్నాయి. మీరు చక్కగా అనంత శేషు మీద శయనించి మీ నాభి నుండి ఈ బ్రహ్మ వస్తున్నాడు. మనం చూసారా? జస్ట్ భగవంతుడు తన శంకును తాకాడు. గొప్ప గొప్ప తత్వవేత్తలకి, జ్ఞానులకు కూడా అర్థం కానటువంటి ఎన్నో అంశాలు ధ్రువుడికి అర్థమవుతున్నాయి. అంటే భగవంతుడు సర్వసచాహం హృది సన్నివిష్టో, హృదయంలో ఉంచినటువంటి పరమాత్ముడు, కృష్ణుడు ఆ ఈ సృష్టిని అర్థం చేసుకునేటువంటి, ఈ సృష్టి వెనక ఉన్నటువంటి రహస్యాల్ని అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని భగవంతుడే ప్రసాదిస్తున్నాడు అనమాట. నీ అవిచ్ఛిన్నమైన దివ్య దృష్టివి మరియు అత్యున్నతమైన సాక్షివి. నీవు శాశ్వతంగా విముక్తుడవు. విశుద్ధ సత్వంలో ఉంటూ మార్పు లేకుండా ఉండేటువంటి పరమాత్మవు. నీవు ఆది దేవుడివి, షడైశ్వర్యం మరియు 3 గుణాలకు శాశ్వతంగా యజమానివి. అందువల్ల నీవు ఎల్లప్పుడూ సాధారణ జీవుల నుండి భిన్నంగా ఉంటావు. శ్రీ విష్ణువుగా నీవు మొత్తం విశ్వం యొక్క వ్యవహారాలను నిర్వహిస్తావు. అయినప్పటికీ నీవు దూరంగా ఉండి అన్ని యజ్ఞాల ఫలితాలని ఆస్వాదిస్తావు. ఇక్కడ ఒకటి చెప్పండి, ధ్రువ మహారాజు జీవాత్మకి పరమాత్మకు ఉన్న తేడా చెప్తున్నాడు. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ అంతా ఒకటేలే అనేటువంటి ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి చాలా మందికి ధ్రువుడిగా అంటున్నాడు. సో జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, భగవంతుడి వేరు, జీవుడు వేరు. ఏ విధంగా? ఒక విధంగా గుణాల్లో ఇద్దరు ఒకటే, కానీ పరిమాణంలోకి వెళ్తే భగవంతుడు అనంతం, జీవుడు అణువు. సో ఆ విషయాన్ని ఇక్కడ తట్టదనం చేస్తున్నారు, చాలా క్లియర్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ. మీ వివిధ శక్తులే భౌతిక సృష్టికి మూలము, ఏకము, అనంతము, ఆద్యము, అందము మరియు మార్పు రహితము. సో మీ శక్తులే ఈ సృష్టి మొత్తాన్ని కూడా అన్నిటినీ నడిపిస్తా ఉన్నాయి. ఈ సృష్టికి మూలము మీరే. ఇదంతా ఒకటే పదార్థం నుంచి వచ్చింది, ఏకం. ఏది అది? ఆ ప్రధాన్ మహతత్వం నుంచే మొత్తం వస్తుంది. ఇది అనంతం, ప్లస్ ఇది ఆద్యం. ఈ శక్తులే ఆనందాన్ని ఇస్తున్నాయి, మార్పు రహితంగా జరిగిపోతూ ఉందన్నమాట.
కాబట్టి ఎవరైతే అన్యాభిలాష లేకుండా మీ భక్తియుత సేవ చేసే వ్యక్తికి నీ పాదపద్మలను పూజించడమే ఒక వరం. అన్ని దీవెనలకు అత్యుత్తమైనటువంటిది మీ రూపం. మీలాంటి నాలాంటి అజ్ఞాన భక్తులకు మీరు ఆవు వలె కొత్తగా పుట్టిన దూడను పాలు పోసి దాడి నుండి రక్షణ కల్పిస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అసలు ఇంక వేరే ఎటువంటి చింతన లేకుండా, ఇంక వేరే వాటి మీద ఎటువంటి ధ్యాస లేకుండా, అన్యాభిలాష అనేది ఏమీ లేకుండా మీ భక్తితో సేవ చేసుకోగలిగాడు అనుకోండి. అదే పెద్ద వరం. అతనికి దొరికిన పెద్ద వరం అదే. అతనికి ఇంకా వేరే దేని మీద మనసు పోవడం లేదు. ఇంకా వేరే ఏ దేవతారాధననో, లేదా నిరాకార ధ్యానం అనో వాటి మీద ఎక్కడికి పోవట్లే అసలు మనసు. కేవలం నీ పాదపద్మాలను పూజించడమే ధ్యాసగా అదే ధ్యేయంగా వెళ్తున్నాడంటే అతనికి దొరికినటువంటి అత్యంత గొప్ప వరం అదే అన్నమాట. సో మన జీవితంలో మనకి ఏమీ పట్టించుకోకుండా మనం భగవన్నామం చేయగలుగుతున్నామంటే, మనం భగవన్ సేవలోకి రాగలుగుతున్నామంటే ఇదే గొప్ప వరం అనమాట యాక్చువల్‌గా. దీని నుంచి మళ్ళీ ఇంకేదో వరం పొందేది ఏం లేదు ఇక్కడ. కాబట్టి నిజంగా నీ దీవెనలు మాకు అందేయి అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే నిజంగా అందేయి అంటే అర్థం ఏంటి? నీ రూపాన్ని మేము చూడడమే. సో మీ మీ రూపాన్ని మేము నిత్యం దర్శించుకోవడమే మాకు దొరికినటువంటి దీవెనలు. అంటే ఎవరైతే మంగళారతికి రాగలుగుతున్నారో లేదా ఎవరైతే సంధ్యాహారతికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకోగలుగుతున్నారో వాళ్ళకి నిజంగా బలమైనటువంటి భగవంతుడి దీవెనలు ఉన్నాయన్నమాట. భక్తులకు అనుగ్రహం ఉంది కాబట్టే వాళ్ళు వచ్చి చూడగలుగుతారు, చేయగలుగుతున్నారు ఇయన్నీ. కాబట్టి నాలాంటి అజ్ఞాన భక్తుల్ని మీరే కాపాడారు. ఒక ఆవులాగా ఒక దూడని ఎట్లాగైతే నిరంతరం పోషించుకుంటూ ఇతర దాడుల నుంచి కాపాడుతూ రక్షణిచ్చేటువంటి ఏదైతే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాబట్టి మీరే ఒక ఆవులాగా నన్ను మీరు కాపాడాలి, కాపాడుతూనే ఉండాల్సిందే. ఇప్పటికి మీరే కాపాడుతున్నారు. గతంలో మీరే కాపాడారు. ఇప్పుడు కాపాడుతూ ఉన్నారు. భవిష్యత్తులో మీరు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. నన్నెవరు కాపాడుకోలేరని జెప్పేసి. సో, ధ్రువ మహారాజు తన యొక్క ప్రార్థనను తాను భగవంతుడి ముందర తాను సో, వేడుకున్నాడనమాట. తను చెప్పాల్సింది చాలా క్లియర్‌గా చెప్పేశాడు. తన యొక్క స్థితిని తాను వివరించగలిగాడు. తను ఏం కావాలో తనకు తనకు దొరికింది. ఇంతకంటే ఇంక నాకింకేం కావాలి? ఒకవేళ ఇంక నేను జీవించాల్సొస్తే అది భక్తుల సాంగత్యంలో ఉంటే తప్ప నాకింకేం వద్దు నాయనా. దాంట్లో నీలా కథా శ్రవణాన్ని నేను చేసుకుంటూ పోవాలి. వింటూ ఉండాలి అని అదొక్కటి కోరుకున్నాడనమాట. సో, ఆ విధంగా ఆయన ధ్రువ మహారాజు ఈ విధంగా ప్రార్థన చేసిన తర్వాత భగవంతుడు తనకి ఎటువంటి వరాలను ప్రసాదిస్తాడిప్పుడు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఏ ఉద్దేశంతో ధ్రువుడు ఈ సాధనని మొదలుపెట్టాడో, ఇప్పుడు తన మనసులో ఏముందో, భవిష్యత్తులో తనకి ఏం కావాలో మొత్తం భగవంతుడికి తెలుసు. రేపు మనం చూస్తాము. అత ఆయన ఎటువంటి వరాలిస్తాడు. ఈయన కోరుకుంది ఏంటి? భక్తుల సాంగత్యం కావాలి. ఇన్‌ఫాక్ట్ అది మర్చిపోయాడు. తనకి దేనికోసం స్టార్ట్ చేశాడో అది మర్చిపోయాడు. ఇప్పుడు ఒకటే ఆహ్, వరం కావాలని తన మనసులో ఉంది. భక్తుల సాంగత్యం. సో, మరి భగవంతుడు ఏం చేస్తాడో, భగవంతుడు ఏమిస్తాడో అది మనం నెక్స్ట్ క్లాస్‌లో చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. నితాయి గౌర్ ప్రేమానందే.